కాకరకాయ ఉల్లికారం కొంచెం కొత్తగా. ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బండిలో కొంచెం నూనె వేసి నూనె వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అందులో వేసి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కారం, ఉప్పు, వీటితో పాటు చిన్న బెల్లం ముక్క ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. బాగా వేగి రంగు మారిన కాకరకాయ ముక్కల్లోకి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని వేసి అడుగంటనివ్వకుండా 3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లికారం రంగు మారి పచ్చివాసనంతా పోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని కూరని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే నోరూరించే కాకరకాయ ఉల్లికారం రెడీ. ఈ టేస్టీ కాకరకాయ ఉల్లికారంని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి.